చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. నీ జీవితంలో ఎంతమందికి నువ్వు చెప్తున్న వారు వినట్లేదేమో నీ జీవితం కొరకు. నువ్వు యేసే నమ్ముతున్న గొప్ప కార్యాలు జరిగితే దేవుడు చూసుకుంటాడని చెప్తున్నా వారు నమ్మకుండా నువ్వు చేయాల్సిన పని చేయని చెప్పి ఎన్నెన్నో మాటలు నీకు చెప్తూ నీ విశ్వాసం నుంచి నేను తప్పించాలని చూస్తున్నానేమో. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఈరోజు యోసేపు లాగుందేమో. నీ కళలు వివరించినప్పటికీ జనాలు అర్థం చేసుకోకుండా నిన్నే తిరిగి అవమానపరిచి ఇష్టాసారంగా మాట్లాడుతున్నారేమో. ఈ ఉదయాన్నే యోసేపు జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేయబోతున్నాడు. అలసి సొలసిపోయి ఉన్న నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈరోజు నీ అన్నదమ్ముని అమ్మేయడానికి చూస్తున్నారేమో. నీ చుట్టుపక్కల వారందరూ కూడా నిన్ను అమ్మడానికి ఇష్టాసారంగా మాట్లాడుతూ అవమానపరుచున్న వారు ఉన్నారేమో. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నాడో నీకు తెలుసా? అన్నదమ్ములు అమ్మేశారు, నీకు తెలుసు కదా. చెరసాల్లో తీసుకుని వేసేసాడు. ఏ చోటైతే దేవుడు ఆశీర్వదించాడు, ఏ చోటైతే దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారో వారందరూ కూడా తిని గొప్పగా చూడకుండా తీసుకెళ్లి చెరసాల్లో వేసేశారు. చూడండి, అలాంటి ఒక సమయంలో యోసేపు నిరాశపడిపోలేదు, దుఃఖపడిపోలేదు. యోసేపు దేవునిపైన ఆధారపడ్డాడు. యోసేపు తన కళని వివరించినప్పటికీ ఎవరు నమ్మలే. ఆఖరికి ఆ జైల్లో ఇద్దరు కూడా సరిగా నమ్మలే. చివరికి జరిగిన తర్వాత వారికి అర్థమైంది, ఇది యోసేపు చెప్పిన కళ, భావం అది జరిగింది మా జీవితంలో. నువ్వు యేసు నమ్ముతున్నట్లుగా ఎంతమందికి చెప్పినా వారు అంగీకరించకపోయినప్పటికీ నువ్వు బాధపడిపోతున్నావేమో. ఎందుకు నమ్మానో అర్థం కాని పరిస్థితికి వచ్చావేమో. ఈ ఉదయం ఆ విధంగా ఉండకూడదు. నువ్వు ఏదైనా నా దేవుడు నాతో ఉన్నాడు, ఎవరు అవమానపరిచినా ఎవరు అవమానపరచకపోయినా యేసు నిజమైన దేవుడు కదా. వారు అంగీకరించలేనందుకు యేసు తక్కువైపోడు, వారు అంగీకరించినందుకు యేసు ఎక్కువైపోడు కదా. ఎవరేమనుకున్నా నా దేవుడు చేయాల్సిన కార్యం నా కొరకు చేయబోతున్నాడు. అవును, నిజమే. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీరు ఇతర దేశాల్లో వేరొక దేశాలు వీరు దేవుని కోసం నిలబడ్డారు. చూడండి, వారిని అగ్నిగుండంలో వేసిన అగ్ని ఏం చేయలేకపోయింది. దానియేలుని సింహబోన్లో వేసిన సింహాలు ఏం చేయలేకపోయాయి. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు ప్రతికూల పరిస్థితుల్లో ఈ లోకం అవమానపరచడానికి మనం నమ్ముతున్న దేవుణ్ణి, నీవు నమ్ముతున్న దేవుణ్ణి వారు విడిచిపెట్టమని కోరుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు విడిచిపెట్టకుండా దేవుణ్ణి కొనసాగు. నువ్వు చెప్తున్నప్పుడు ఇతరులు నీ మీద అవమానపు మాటలు మాట్లాడచ్చు, నిందలు వేయచ్చు. నీవు మాత్రం యేసును విడిచిపెట్టక. చెరసాలలో యోసేపు ఉన్నప్పుడు యేసయ్యను పట్టుకుని ఉన్నాడు. సింహబోన్లో దాని ఉన్నప్పుడు యేసయ్యను పట్టుకున్నాడు. అగ్నిగుండంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పడవేయబడినప్పుడు అక్కడ కూడా వీరు దేవుని పట్టుకున్నారు. బైబిల్ చెప్తుంది, రాజున్నాడట, మనం వేసింది ముగ్గురునైతే కనిపిస్తుంది, నలుగురు కనిపిస్తున్నారు. నీకు అర్థమవుతుందా? నీవు ఎవరు చేరలేని చోట్ల యేసయ్య నీ కొరకు చేరుతాడు. అగ్నిలో మరొక వ్యక్తి ప్రత్యక్షం అవ్వలేడు, రాలేడు సహాయానికి. అగ్నిలో చెప్తున్నాడు యేసయ్య కనిపిస్తున్నాడు. అగ్నిలో యేసయ్య నీ కోసం నిలబడబోతున్నాడు. ఈ ఉదయం దేవుడు నీకు జ్ఞాపకం చేసి చెప్తున్న మాట, నువ్వు భయపడక, నువ్వు యేసయ్య నీతో ఉన్నాడని చెప్పడంలో భయపడక, ధైర్యంగా చెప్పు, దేవుడు నీ కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు గొప్ప నెమ్మది కలిగి ముందుకెళ్ళినట్లుగా సహాయమును ప్రకటించుచున్నా. వారి పట్ల నీ ఆలోచన ఉన్నతమైనవి. వారు దేనికి భయపడిపోకుండా, కృంగిపోకుండా నీవు వారికి తోడున్నావు అన్న ధైర్యంతో వారు ముందుకు నడుచుదురుగాక. నా తండ్రి, నీ వారికి తండ్రివి. వారిని విడిచిపెట్టి వెళ్ళిపో. వారి కొరకు నీ కుమారుని సైతం వదులుకున్నావు, నీకు వందనాలు. గొప్ప గంభీరమైన కార్యాలు నీ బిడ్డల కొరకు ప్రకటించు. యేసయ్య నామములో ఈ వారము, ఈ రోజు ఉన్నతమైన కార్యాలు నీ బిడ్డకు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని గొప్ప కార్యాలు చూడబోతున్నా. God bless you. See you tomorrow.